ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రతిదిన జీవితంలో అందరితో కలిసిపోవటము, శాంతిగా ఉండటము ఒక్కొక్కసారి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. కుటుంబంలో, ఆఫీస్లో లేదా సమాజంలో మనకి నచ్చినటువంటి వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో ఒక క్రైస్తవుడిగా మనము ఎలా ప్రవర్తించాలి? సమాజంలో అందరితో శాంతిగా ఉండటం ఎల్లప్పుడూ సాధ్యము కాకపోవచ్చు అని పౌలుకు తెలుసు. మనము ఎంత ప్రయత్నించినా అవతలి వ్యక్తి గొడవ పడటానికే ప్రాధాన్యత ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ పరిస్థితి మన ఆధీనంలో ఉన్నంత వరకు శాంతిని మనము కాపాడుకోవాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తించినా నీ వైపు నుండి గొడవకు ఎలాంటి కారణం ఉండకూడదు. కోపాన్ని తగ్గించుకోవటం, క్షమించుకోవటము, తగ్గించుకోవటము మన వంతు బాధ్యత. కనుక మన యొక్క శక్తి మేరకు మనము నియంత్రించుకోవటానికి ప్రయత్నించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒకనాడు అబ్రహాముకి అలాగే లోతు మందల కాపరుల మధ్య గొడవలు జరిగినప్పుడు అబ్రహాము పెద్దవాడైనప్పటికీ కూడా తగ్గించుకున్నాడు. లోతుకు మొదటి అవకాశం ఇచ్చి, నువ్వు ఎటు వెళ్తే మరి నేను అటువైపు వెళ్తాను, మన మధ్య గొడవలు వద్దు అని చెప్పి సమాధానాన్ని కోరుకున్నాడండి. అలాగే సౌలు రాజు దావీదును చంపాలని అడవుల్లో వెంటాడుతున్నాడు. ఒక గుహలో సౌలుని చంపే అవకాశము దావీదుకి దొరికినప్పటికీ కూడా దేవుడు అభిషేకించిన వానిపై నేను చెయ్యి వెయ్యను అని చెప్పి సమాధానపడ్డాడు. సౌలు దుష్టత్వంలో ఉన్న దావీదు తన వైపు నుండి శాంతిని కాపాడుకున్నాడండి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సమస్త మనుషులంటే కేవలము మనలను ప్రేమించేవారు లేదా మన బంధువులు మాత్రమే కాదండి, మనలను ద్వేషించేవారు, మనకు కీడు చేసే వారితో కూడా సమాధానపడాలి. ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పినట్లుగా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పిలువబడతారని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. మీ ఆఫీసులో లేదా మీ కొలీగ్ ఎప్పుడు కూడా మీ పనిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు, లేదా మీ పై అధికారులకు నీ మీద లేనిపోనివి చెప్తూ ఉంటాడు. అలాంటి సమయంలో నీ చేతనైనంత మటుకు, అంటే మీరు తిరిగి వారిపై పగ తీర్చుకోకుండా నీ పనిని కనుక మీరు నిశ్శబ్దంగా చేసుకోగలిగినట్లయితే, వీలైతే వారికి ఏదైనా అవసరమైనప్పుడు సహాయము చేయటం ద్వారా ఆ యొక్క గొడవను అక్కడితో ముగించవచ్చు. ఆస్తి గొడవల వల్ల లేదా చిన్న చిన్న మనస్పర్ధల వల్ల కుటుంబాలలో అనేకమైనటువంటి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఏదైనా పండగలకు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఒకవేళ పలకరించడానికి ప్రయత్నించినా కూడా వారు ముఖమును తిప్పుకుంటున్నారు. అయితే మీ వంతుగా నువ్వు ప్రయత్నిస్తే సమాధానము పొందుకుంటావు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనలను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ జీవితంలో ఎవరితోనైనా సమాధానం లేకుండా ఉన్నావా? నీ కుటుంబంలో, స్నేహితుల మధ్య లేదా సంఘములో మీతో గొడవ పడిన వారు ఉన్నారా? వాక్యం సెలవిస్తుంది, మీ చేతనైనంత మట్టుకు, అంటే మొదటి అడుగు మీరే వెయ్యాలని చెప్పి వాక్యం తేట తెల్లగా బోధిస్తుంది. కనుక ప్రతి ఒక్క ఆలోచన కూడా పక్కన పెట్టేసి ఈరోజే నీ వైపు నుండి క్షమించబడటానికి, సమాధాన పడటానికి ప్రయత్నిద్దాము. సమాధానముగా ఉండటము మన సొంత శక్తితో సాధ్యము కాదు, దానికి దేవుని సహాయం కావాలి. సిలువపై తన ప్రాణాన్ని ఇచ్చి మనలను దేవునితో సమాధానపరిచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూద్దాం. ఆయనే మన హృదయాలకు ఆ శాంతిని ఇస్తాడు. మనలను గాయపరిచిన వారిని క్షమించే మనసును ఆయన అనుగ్రహిస్తాడు. మన వంతు ప్రయత్నంతో అందరితో సమాధానముగా జీవిస్తూ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో క్రీస్తును, ఆయన పంచిన ప్రేమను, దేవుని యొక్క క్షమను ఇతరులకు తెలియజేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఉన్నతమైన మహోన్నతమైన శక్తి కలిగిన మీ యొక్క నామమునకై స్తోత్రములయ్యా. తండ్రి, ఈనాడు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. సమస్త మనుషులతో సమాధానముగా ఉండటానికి కావలసినటువంటి ఓర్పును, తగ్గింపును, అటువంటి క్షమించే మనస్సును ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
బిడ్డల వైపు నుండి ఎవరికి ఎటువంటి కీడు జరగకుండా క్షమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. కుటుంబాలలో, సమాజంలో, సంఘంలో ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. క్షమించే మనసును దయచేసి ప్రేమ కలిగి దయను చూపిస్తూ నీ సన్నిధిలో దేవా మీ బాటలో ఎదిగేవారిగా ఉండుటకు మా అందరికీ కూడా నీ యొక్క మనసును అనుగ్రహించి కుటుంబాలలో, జీవితాలలో బిడ్డల ఎడల ఉన్నతమైన కార్యములు జరిగించి ఆశీర్వదించి దీవించి సమృద్ధితో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.